పూర్ణచంద్రరావు, లక్ష్మి అనే వృద్ధ దంపతులు గత 40 సంవత్సరాల నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సాయిబాబా గుడి దగ్గర పాకలో డ్రింక్స్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. అక్కడ మరుగుదొడ్లు కట్టాలని వారి పాకలను తొలగించడం జరిగింది. వారికి ఉండటానికి ఇల్లు లేదు, సెంటు భూమి కూడా లేదు. వారు ఆ పాకలోనే జీవిస్తున్నారు. కావున ఈ రోజు రోడ్డు మీద దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. కావున ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని మీడియా ముందు వాపోయారు. అయ్యా, నాకు 40 సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్లో ఉన్నానండి. నాకు 75 సంవత్సరాలు. ఏదో పార్ట్ పెట్టుకుని డ్రింక్స్, కూల్ డ్రింక్స్ అవి పెట్టి అమ్ముకుని బతుకుతున్నాం అండి. మాకు కూల్ చేసి మీరు పక్కన పోండి, మీరు ఎక్కడ వెళ్ళండి పంపించేస్తున్నారు. మాకు వెళ్తాకి ఎక్కడ దారి లేదు, మాకు ఇల్లు లేదు, వాకి లేదు, ఏమీ లేదండి. మా బతికి ఏంటండి, రోడ్డు మీద పడ్డామండి మేము. రోడ్డు మీద పడ్డామండి. మా బతికి ఎలా ఉందండి, మా పరిస్థితి ఏంటండి? ఏం చేయాలి మేము? మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, మాకు ఇల్లు లేదు, ప్లేసు లేదు. మీరు ఏదన్నా మాకు ఏదన్నా దారి చూపిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము.